నిలుపుదల చేసిన జేపీ ఆఫ్ సోర్స్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన. విశాఖపట్నం పోర్టులో పనిచేస్తున్న జేపీ ఆఫ్ సోర్స్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. కార్మిక చట్టాలు అమలు చేసి జేపీ ఆఫ్ సోర్స్ పై చర్యలు తీసుకోవాలి. అంటే కార్మికులు ఆపడం దుర్మార్గం. అంటే కార్మికులు ఆపడం దుర్మార్గం. 12 గంటల నుంచి 8 గంటలు తగ్గించమంటే కార్మికులు ఆపడం దుర్మార్గం. చట్ట ప్రకారం సేవలు అంటే కార్మికులు ఆపడం దుర్మార్గం. చట్ట ప్రకారం వీక్ లాభం అంటే కార్మికులు తొలగించడం దుర్మార్గం. గారెండే జోక్యం చేసుకోవాలి. ఇవాళ జేపీ ఆఫ్ సోర్స్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అబ్రప్ట్ గా అర్ధాంతరంగా ఈ రోజున కార్మికులందరినీ కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. దీని ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చట్టబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను వాళ్ళు అడగడమే. వాళ్ళకి ఏంటంటే రోజుకి 12 గంటల చొప్పున పని చేయించుకుంటున్నారు. ఆ 12 గంటలు పని చేయించుకునే దానికి మాకు 8 గంటల పని విధానాన్ని సరిపోయినట్టు మాకు 8 గంటల వేతనం ఇవ్వండి, 8 గంటలు పని చేయించుకోండి అని చెప్తే, అలాగే 14 మినిమం వేజ్ పే చేయమని చెప్పి అడుగుతున్నారు. చట్టబద్ధంగా రావాల్సిన ఓవర్ టైం ఇవ్వమని అడుగుతున్నారు. వీటన్నిటినీ సహించలేని యాజమాన్య కార్మికులు ఈ రోజు నడువడికి పెట్టింది. ఇవాళ మేము ఆల్రెడీ ఇది ఏదో మొదటిసారి ఒక్క రోజులు అడిగింది కూడా కాదు. ఈ సమస్యని లేబర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు జరుగుతున్న సందర్భంలో ఈ మధ్యలో వీళ్ళు ఉద్యోగాలు తొలగించడం అనేటువంటి, పనులను తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఇందులో కనీస వేతనం 17,524 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. 14,500 రూపాయలు మాత్రమే వీళ్ళకి చెల్లిస్తున్నారు. అలాగే ఎటువంటి ఓవర్ టైం కానీ, అలాగే ఆదివారాలు పనిచేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, సెలవులు ఇవ్వడం కానీ, ఏ సెలవులు, పండుగ సెలవులు కానీ ఏ సెలవులు కూడా 365 రోజులు వీళ్ళ చేత పనిచేయించుకోవడం అనేటువంటిది చేయడం అనేది జరుగుతున్నది. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేటువంటిది కాదు అని చెప్పే స్ట్రైక్ నోటీస్ కూడా ఇచ్చాం. ఆ కన్సిలేషన్ ఉంటున్న సందర్భంలో ఈ రోజున హైదరాబాద్లో కన్సిలేషన్ ఆఫీసర్ ఏసీఎల్ గారి దగ్గర పెండింగ్ లో ఉంది విజయవాడలో. ఆ విజయవాడకి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో యాజమాన్యం రాలేదు. రాకపోగా ఈ రోజు మొత్తం కార్మికులందరినీ బయటపెట్టింది. అలాగే 2 నెలల జీతాలు బకాయి పట్టి ఉన్నారు. ఎందుకంటే 2 నెలల బకాయి పట్టిన జీతం కూడా చెల్లించకుండా ఈ కార్మికులందరినీ బయటపెట్టి జరిగేసి కార్మికులదే తప్పు అనేటువంటి ప్రచారం చేసుకుని పని చేయకపోతున్నారు. వాళ్ళు 8 గంటల పని గ్యారంటీగా చేస్తున్నారు. ఎక్కడ ఒక్కరోజు కూడా 8 గంటల పని విధానానికి అటు ఇటు అనుకుండా కరెక్ట్గా పనిచేస్తున్నారు. ఎడిషనల్ వర్క్ పనిచేస్తే కంపల్సరీగా ఓవర్ టైం పే చేయాలి. అటువంటి చట్టమైన హక్కును కూడా తెరవదనంలో పెట్టి మీకు ఎటువంటి ఇది లేదు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇమీడియట్ గా జేపీ ఆఫ్ సోర్స్ వాళ్ళు వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి. అలాగే పోర్టు యాజమాన్యం ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గా ఏదైతే జేపీ ఆఫ్ సోర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని నియమించి మాట్లాడి ఈ సమస్య పరిష్కారం దృష్ట్యా కూడా చైర్మన్ గారు ఇమీడియట్ గా చర్యలు చేపట్టాలని, అలాగే జిల్లా అధికారి కలెక్టర్ గారు కూడా దీన్ని దృష్టి సారించి తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి పోర్టు యాజమాన్యానికి, లేబర్ అధికారులకు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.